ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది వొకేషనల్ విద్యార్థులకి ఇవ్వాలి అని చెప్పేసి హరికరంలో మనకి ఇంటర్మీడియట్ బోర్డు వారి యొక్క ఆదేశాలు. ఇది ప్రతి సంవత్సరం మనము నిర్వహిస్తున్నటువంటి అంశం. దీంట్లో మీరు చేయవలసింది ఏంటంటే ఈ కళాశాల విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి పోతారు, ఏ ఆన్ జాబ్ ట్రైనింగ్ పెడతారు అనేది ఒక టైం టేబుల్ అనేది మాకు డివిఓ ఆఫీస్కి మీరు మెయిల్ చేయవలసిందిగా కోరుచున్నాము. తర్వాత దానికి సంబంధించిన విధి విధానాలు అన్నీ కూడా మన అంజనా గారు మీకు respected Ajay sir and Devan sir, respected Aravind sir, respected devotees of various colleges, good morning. So, warm welcome to the OJT program meeting, sir. The first foremost thing is we know that we come across the fourth year which I headed by this team. ద మెయిన్ ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ఏంటంటే మీరు ముఖ్యంగా మన పిల్లలు ఎక్కడికైతే మనం పంపిస్తున్నామో వీ షుడ్ నో అండ్ ది ప్రిన్సిపల్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దెమ్ ఆల్సో. యూ సపోజ్ టు అలాట్ 1% టు ది పర్టికులర్ ఏరియా వేర్ యూ టు సపోజ్ టు సెండ్ ఫర్ దట్ టీమ్. అది మాత్రం మనం ఒకటి చేయాలి. అండ్ ఆల్రెడీ మీకు అంటే కాలేజ్ లెవెల్లో ఒక ప్రొఫామ్ అనేది మేము ఫార్వర్డ్ చేస్తాను ఇప్పుడు మన సార్ ద్వారా. అది లెక్చర్కి ఇచ్చి ఆ కన్సల్ట్ లెక్చర్ అక్కడ వాళ్ళను ఆ స్పాట్ ఉన్నప్పుడు మాత్రమే అటెండెన్స్ తీసుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ ప్రొఫామా మీరు సైన్ చేయాల్సి వస్తుంది. లేటర్ మా ఓజేటీ టీమ్ వచ్చేసి వాళ్ళకి సపరేట్ ప్రొఫామా ఉంటుంది. అండ్ దీస్ క్యుములేటివ్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ టు ది ఆర్టీడీ గారు. అది దెన్ నేను ప్రికాషన్స్కి వస్తే మొన్న చాలామంది ఫొటోస్ పెట్టారండి. వెరీ సారీ టు సే మిషన్ షాప్లో వెళ్ళి అందులో అచ్చిపండు దగ్గర ఫోటో పెట్టారు. వీఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఫర్ దట్. ద స్టూడెంట్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ టాపిక్. సో కమ్ విత్ ప్రికాషన్స్ థింగ్. సో అవుట్ స్టేషన్ సబ్ స్టేషన్కి వెళ్తాం మనము. వితౌట్ దిస్ కేరింగ్తో మనం వెళ్తే ఇట్ మే బీ హ్యాపెన్ ఎనీథింగ్. సో అది కూడా మళ్ళీ మనం రెస్పాన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ టీవీ18లో మనము లాస్ట్ 3 years ముందు ఒక గూగుల్ ఫామ్ పెట్టామండి. ఆ గూగుల్ ఫామ్ ఎప్పుడైతే పిల్లల చేత పాస్పోర్ట్ పిల్లల చేత కదా మీరు ఫిల్అప్ చేసి ఉండింది కదా, ఇప్పటికీ అది క్యుములేటివ్ చేసి జీవీ చేసి కర్నూలులో జాబ్ మేళా అనేది కండక్ట్ చేయాలని లాస్ట్ చెప్పారు. సార్ గారు కూడా చెప్పారు. సార్ ఇప్పటికీ 20 కంపెనీస్ అండ్ 20 హాస్పిటల్స్ మాట్లాడుకుంటారు. మీరు అడిగకపోతే మనము ఒకరోజు ఇది జాబ్ ఏదో కూడా పెట్టేస్తాం. సో ఈ విధంగా సో తర్వాత మనము మెయిన్ అటెండెన్స్ పంపించేటప్పుడు యాక్చువల్గా వచ్చేటి ద స్టూడెంట్స్ షుడ్ బి నో వాడు ఏం చేస్తున్నాడని వాడు తెలియాలి. వచ్చాడు పోయాడని కాకుండా వీ షుడ్ బి ఎంఫసైజ్ వాట్ సబ్జెక్ట్ దే ఆర్ గోయింగ్ టు సపోజ్ టు బి లర్న్, అది కావాలి. సో సబ్జెక్ట్ వైజ్ మనకు హోమ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల మన సీనియర్ సార్ కూడా వచ్చారు. సో ఆ ప్రాంతంలో సార్ విజిట్ చేస్తారు. అండ్ ఆల్రెడీ మన గవర్నమెంట్ కాలేజ్లో కొన్ని స్టార్ట్ అయిపోయాయి అండ్ ప్రైవేట్ కాలేజ్లో ఈ నీడ్ టు బి స్టార్టెడ్. 45 వర్కింగ్ డేస్ ఉండాలి. ద మెయిన్ 45 వర్కింగ్ డేస్ యూ షుడ్ బి ఫాలో. అండ్ మీకు పర్ఫార్మెన్స్ కూడా మేము పంపుతామంటే లాస్ట్ ఇయర్ కూడా మీరు ఉన్నారు కాబట్టి సేమ్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ ఎంతో ఫిల్అప్ చేయించాం. ఎందుకంటే మనం 100 మార్క్స్ ఇస్తున్నాం. మరి ఆ 100 మార్క్స్ వెయిటేజ్కి దీన్ని చూసేసి మనం చేయాలి. సో ఆ విధంగా మనం పర్ఫార్మ్ చేయాలి. ఒక లెక్చర్ ఖచ్చితంగా అక్కడ ఉండి అటెండెన్స్లో వర్క్ చేయాలి. అండ్ సూపర్విజన్ చేస్తే 1 or 2 ఫొటోస్ ఇనఫ్ అండి. సో ఇంకా డబ్ చేసేస్తాను 90-20 ఫొటోస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దట్ స్టూడెంట్ షుడ్ బి నోయింగ్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. అది చూడాలి, ఫొటోస్ కోసం కాదు. సో అది తర్వాత జేడీ సార్ గారు చెప్పారు, ప్రతి పిల్లవాడికి జాబ్ రావాలి, ప్రతి పిల్లవాడికి స్కిల్ పెరగాలి. ఎదర్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇచ్చేది కూడా ఇంటర్మీడియట్ బోర్డే కాబట్టి
they are also supposed to be weighted, given weightage to all. So మన క్రైటీరియా ఏంటి వాళ్ళకు ఓజెట్ అనేది తెలియజేయడం ఒకటి. సో ఆల్రెడీ కమిటీ డివైడెడ్ బై ది అవర్ ఆర్జేడీ సార్. ఈ కమిటీ మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే మేము ఫాలోఅప్ చేస్తున్నాము కొన్ని కాలేజెస్. అండ్ రేపటి నుంచే ఇది స్టార్ట్ అయిపోతుంది. మీటింగ్ కోసం మాత్రం వెయిట్ చేశాను. అంతే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఫిల్అప్ చేయాలి. ఈచ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మీరు ఫిల్అప్ చేసి కీప్ అలాంగ్ విత్ యూ. అండ్ లేటర్ అది 3 years or 2 years తర్వాత అది యూజ్ అవుతాయి కదా, మన జాబ్ ఎలాగో అది ఇంక్లూడ్ చేస్తాం. సో ఆల్రెడీ 43 కాలేజెస్ ఉన్నాయని ఆర్ఓఎల్ సార్ వాళ్ళు మనకు లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ ప్రకారంగా ఖచ్చితంగా ఓజీటీ టీమ్ అనేది విజిట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పోస్ట్ కాలేజ్ ప్రిన్సిపాల్ భగవత్ గారిని ఈ ఓజేటీ ట్రైనింగ్ విషయం మీద మాట్లాడుతున్నాం. సమావేశాలు చేస్తారు. ఆర్జేడీ గారికి అలాగే ఆర్ఓ గారికి విఘ్న కళాగారు ప్రిన్సిపల్ గారికి ఆంధ్ర ట్రైనింగ్ అందరూ ప్రిన్సిపల్స్ కూడా అలాగే నేషనల్ లెక్చరర్స్ నెగ్లెక్ట్ చేయకుండా ఓజేటీ ఫ్యాకల్టీ ఖచ్చితంగా విద్యార్థులు పంపండి. కోర్స్ ఉద్దేశమే జాబ్ పర్పస్. విద్యార్థులు ఇంటర్ తర్వాత ఏదైనా జాబ్కి వెళ్ళడానికి అనుగుణంగా ఉంటుందని ట్రైనింగ్ చేయించారు. కాబట్టి ఆర్జా ట్రైనింగ్ క్లాసెస్ ఖచ్చితంగా నిర్వహించండి. విద్యార్థులకు సరైన మీరు తీసుకెళ్ళండి, సరైన విధంగా గైడెన్స్ ఇవ్వండి. అలాగే అడ్జస్ట్మెంట్ వాటిని సిన్సియర్గా మనం అబ్జర్వ్ చేసేలాగా చూడాలి. ఏదో అటెండ్ అయినాము వచ్చేసినామని కాకుండా విద్యార్థులకు చాలా విద్యార్థులు మీద కనుక మీరు ఎంకరేజ్ చేస్తే కంపల్సరీ నెరవేరుతుంది. కాబట్టి మీరు కాలేజీలో కంప్లీట్ చేసుకున్నారు. రిసోర్స్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా విద్యార్థులను ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణంలో మెడికల్ ఇన్స్టిట్యూట్ మెడికల్ అంటే ల్యాబ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎమ్మెల్యే ఆ విద్యార్థులకు కూడా బాగా ఎంకరేజ్ చేస్తే ఆ ల్యాబ్స్ కూడా బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ విద్యార్థులకు కూడా ఇంకా ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకుని ప్రిన్సిపల్ కరెక్ట్గా ఇవ్వకుండా కమిషన్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కమిటీ Thank you, sir. Recent past కమిషనర్ని కలవడం జరిగిందండి. అండ్ ఆల్సో సైట్ వాళ్ళని కూడా కలవడం జరిగిందండి. ఏ విధంగా అయితే మనకు జనరల్ సబ్జెక్ట్స్ ఏ విధంగా అయితే చేంజ్ అయినాయో అతి త్వరలో మన వొకేషనల్ సబ్జెక్ట్స్ కూడా చేంజ్ కాబోతున్నాయి. అండ్ దెన్ ఆ టైంలో పిలుస్తూ ఉంటే ఈచ్ మెంబర్స్ అని మీరు ఫోటో డైరెక్ట్ కొట్టడం అండ్ మీ ఒక బీసీ కూడా జరిగిందండి. యాక్సెప్టెడ్ 2 months ప్రోగ్రామ్ ఉండాలండి. 1 month అయితే సరిపోదు. బికాస్ యూజ్ క్వాంటిటీ మనం యూజ్ పీపుల్ ఉంటారు, పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి దాన్ని అమలు పరిచి తొందరగా మన కాలేజ్ పైన గవర్నమెంట్ కాలేజ్ పైన ప్యానల్స్ వస్తున్నాయి. అదొకటి. తర్వాత కమిషన్ గారు చెప్పింది మాత్రం
కంపల్సరీగా ఇటు 1 మార్క్స్ క్వశ్చన్ ఏ విధంగా అయితే జనరల్ ఉందో ఒకేషన్ కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. అండ్ సబ్జెక్ట్ చాలా డీప్గా ఉంటుంది. సో అది మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి కాబట్టి మీరు అప్డేట్ చేయండి అని చెప్పడం జరిగింది. అండ్ డ్రోన్ టెక్నాలజీ, సోలార్ టెక్నాలజీ ఒక సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు మన ఇంటర్మీడియట్ బోర్డు. ఇది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు సభను ఉద్దేశించి 4వ కాకుండా మాట్లాడాల్సింది. మీరందరూ తర్వాత విషయం ఏమంటే ఉగాదికి ట్రాక్టర్స్ ఇచ్చినప్పుడు మామూలు గురించి ఇక్కడ 20 అబౌవ్ ఉంటే మీ కాలేజీలో సెంటర్ ఉంది. 20 కిలో ఉంటే ఇంకా నియర్ బై కాలేజీలో సెంటర్స్ ఉంటాయి. సో అక్కడే ఎంఐటీ కానీ ఎంపీఎస్ కానీ పిల్లలకు ఫిజిక్స్కు సంబంధించిన ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అక్కడే ప్రాక్టీస్ ఉంటాయి. ఒక ఓజేటీ మార్క్స్ మాత్రమే ఏ కాలేజ్ వాళ్ళు ఆ కాలేజే ముందు అదే ఉన్నప్పుడు ఏ కాలేజ్ వాళ్ళు అదే ఈ ప్రాక్టీస్ సంబంధించిన మాత్రము మీ సెంటర్లో ప్రాక్టీస్ ఉంటే మీరే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ వేరే కాలేజీలో సెంటర్ ఉంటే ఆ కాలేజ్ సెంటర్లోనే ఇప్పుడు కోర్స్ మార్క్స్ కూడా కాలేజ్ వాళ్ళే పోస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి ఇంకా ఏదైనా విషయాలు క్రియేట్ చేస్తారు చేసిన దాంట్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పైన కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదో ఉంటాను జరపడం లేదని ఒక విధమైన అభిప్రాయం ఉంది. మన అభిప్రాయాన్ని లేదు ఖచ్చితంగా జరుగుతున్నాము అన్నట్టుగా మీరు చేయాలి. సక్సెస్ చేస్తారని అందరూ బాగుంది. ఈ విషయాల గురించి విద్యా జ్ఞానం అంటే టెక్స్ట్ బుక్ సంబంధించిన జ్ఞానంతో పాటు జ్ఞానం అనేది సాంకేతిక జ్ఞానం అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరైతే ఒకేటి విద్యార్థి చూస్తున్నారో దాంట్లో ఆ విద్యార్థులు నిష్ణాతులు కావాలని చెప్పి కోరుకోవట్లేదు. కానీ కనీసం జ్ఞానం అనేది నిష్ణాతులు ఎప్పుడవుతారు అంటే వాళ్ళకి దాంట్లో అనుభవం వస్తే నిష్ణాతులు. కాబట్టి మనం ఇస్తాం ఏంటంటే రేపు పొద్దున ఈ కోర్సులు వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పబ్లిక్ లైఫ్లో వాళ్ళ జీవితంలో పోయి వాటి మీద ఆధారపడి పనిచేసేటప్పుడు ఆ యొక్క స్కిల్ అనేది వాళ్ళకి ఉపయోగపడాలి. ఎప్పుడైతే అది ఉపయోగపడుతుందో మనం ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ కూడా దానికి ఒక ప్రామాణికత అవన్నీ ఏం లేకుండా కేవలం మనము మార్కులు వేసుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుందంటే విద్యార్థి యొక్క స్కిల్ అనేది కూడా మరుగుపడిపోతాయి. మనం నేర్చుకోవాలనేటువంటి ఉత్సాహం కూడా ఉండదు. కళాశాలలో తరగతులు కూడా రావటం అనేది మానేస్తాం. తప్పకుండా ఏవైతే టాపిక్ మీద మన స్కిల్ని డెవలప్ చేయాలనుకుంటామో బడ్జెట్లో ఆ యొక్క టాపిక్స్ ముందుగానే విద్యార్థులకి అదే మేము ఈ టాపిక్స్ చదివినాం ఫస్ట్ ఇయర్లో ఈ సెకండ్ ఇయర్లో ఈ అంశాల మీదనే మనకి అక్కడ ప్రొడక్ట్ ఉంటుంది. ప్రాక్టీస్ పబ్లిక్లో ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది చూసేకే మనం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇతర హాస్పిటల్లో కానీ ఇతర సెంటర్స్లో కానీ మనం చూస్తున్నాము. కాబట్టి మీరు ఆ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన అంశాలను మీరు ఇంట్లో కూడా ఒకసారి చదువుకొని రావాలి చెప్పండి. అప్పుడు వాళ్ళు నేర్చుకుని వస్తారు. లేకుండా వస్తే ఆ విద్యార్థి అయిపోతాడంటే బ్లాంక్ మైండ్తో ఎంటర్ అవుతాడు. తర్వాత వాళ్ళు కూడా ట్రైనింగ్లో దాంట్లో స్కిల్ డెవలప్మెంట్లో ఏమవుతుందంటే ఈ ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఏమవుతుంది ఇంట్లో ఉన్న పిల్లలు వీళ్ళేమో పనికొస్తారా పనికిరారా ఈ రోజుల్లో చూసామంటే వొకేషనల్ విద్య చాలా ప్రమాణిక విద్య అయిపోతాం. ఈ
ప్రామాణిక విద్యని మనం ఇంకా ప్రామాణికత దిద్దాలి అంటే వారిని ఆ యొక్క సిలబస్తో పాటు నేర్చుకొని ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా విద్యార్థులు మీరు డెవలప్ చేయండి. సో దట్ మన కర్నూలు పట్టణంలో మన కర్నూలు జిల్లాలో ఈ విద్యార్థులందరూ కూడా డెవలప్మెంట్ కావాలి. వాళ్ళలో స్కిల్ కర్నూలు జిల్లాలో ఉండే విద్యార్థుల్లో మంచి స్కిల్ ఉందని చెప్పేసి ఈ యొక్క కంపెనీస్ కానీ ప్రైవేటు సంస్థలు కూడా మన దగ్గరకు రావాలి. ఇప్పుడే మొన్ననే ఉంది డ్రోన్ వ్యవస్థ కూడా వచ్చింది. ఒకటి మన జీవీకేసీలోను తర్వాత ఇది టౌన్ కాలేజీలో కూడా దాన్ని ప్రొసీడ్ చేసినారు. కాబట్టి దాన్ని కూడా మీరు సాంకేతికతను మీరు ఏం చేసినారంటే జోడిస్తే ఇంకా మెరుగైన ఫలితాలను రాబోతున్నాయి. ఈ అగ్రికల్చర్ లాంటి వాటికి ఈ డ్రోన్ వ్యవస్థను పెట్టినామంటే ఈ యొక్క మెడిసిన్స్ని అదే దాన్ని ఏమంటే ఫర్టిలైజర్స్ని పిచికారీ చేసేకి ఉపయోగపడతాయి అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తే ఇంకా విద్యార్థులు బాగా డెవలప్ అవుతారని తెలియజేస్తున్నాము. అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు సోలార్ ఎనర్జీ ఒకటి ప్యానల్స్ వచ్చినాయి. వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు. ఆ సబ్సిడీకి పోవాలంటే ఎక్కడికి పోవాలి అనే అంశాలు కూడా విద్యార్థులు ఇప్పుడు మన ఎంపీడీ ఆఫీసులో పోయినామంటే సబ్సిడీ ఇస్తారు. కొన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్ కానీ ఈ యొక్క బిలో 10 acres ఉండే వాళ్ళకి కానీ ఇస్తా ఉంటుంది. అది ఎట్లా పొందాలి అంటే ఎంపీడీఓ కార్యాలయానికి పోతే ఆ విషయాలు మనకు తెలుస్తాయని చెప్తే ఆ విద్యార్థులు ఆ విషయాలను కూడా పెట్టుకొని కనీసం వాళ్ళు వేరే సంస్థలో పనిచేయకపోయినా వారికి ఏమన్నా ల్యాండ్ 5 ఎకరాలు అమ్మకాల రైతు కానీ చిన్న రైతు కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పొలాల్లో ఇలాంటి ప్రయోగాలు చేసి కూడా ఆసనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కర్నూలు జిల్లాలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా మంచి నైపుణ్యం కలిగిన విద్యార్థులుగా తయారు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.